పంట అన్న తర్వాత ఏ చీడో పీడో ఆశించటం ప్రకృతి సహజం. అయితే వాటి నివారణకు విచక్షణారహితంగా విషపూరిత రసాయన మందులను వాడటం మానవ తప్పిదం. దీనివల్ల శత్రు పురుగులతో పాటుగా పంటలకు మేలు చేసే పురుగులు నశించిపోతున్నాయి. పైగా ఈ చీడపీడలు మందులను తట్టుకునే శక్తిని సంతరించుకొని తిరిగి కొత్త శక్తితో పంటలపైన విజృంభిస్తున్నాయి. అందువల్ల రసాయన రహితంగా ప్రకృతి సిద్ధంగా పండించే ఉత్పత్తులకు ఇటీవల ఆదరణ పెరిగిన నేపథ్యంలో జీవరసాయనాల వాడకానికి ప్రాధాన్యత పెరిగింది. ఒక జీవిని నిర్మూలించడానికి మరో జీవిని ఉపయోగించడాన్ని జీవ నియంత్రణ అంటారు. వాటిలో ప్రముఖంగా వాడబడుతున్నవి ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్, మెటారైజియం, ట్రైకోగ్రామా బదనికలు. గత 30 సంవత్సరాలుగా వీటిని ఉత్పత్తి చేసి రైతులకు అందిస్తున్నారు నెల్లూరు జీవ నియంత్రణ ప్రయోగశాల శాస్త్రవేత్తలు. వీటిని ఏ పంటలకు ఎలా ఉపయోగించాలో తెలియజేస్తున్నారు ఇక్కడి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ సుమలత. కెమికల్ పెస్టిసైడ్స్ని తగ్గిస్తూ రసాయన రహిత వ్యవసాయంలో ఈ బయోపెస్టిసైడ్స్ యొక్క యూసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ల్యాబొరేటరీలో ముఖ్యంగా ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, మెటారైజమ్ అనిసోప్లియా అండ్ ట్రైకోగ్రామా ఎగ్ పారాసైటిక్ కార్డ్స్ని తయారు చేస్తున్నాము. ఈ ట్రైకోడెర్మా విరిడి అనేది ఒక బ్రాడ్గా యూస్ చేసే బయోపెస్టిసైడ్. ఈ ట్రైకోడెర్మా విరిడిని మనము విత్తన శుద్ధిగా వాడుకోవచ్చు, భూమిలో వేసుకోవచ్చు, లేదంటే చెట్టు మొదళ్ళ చుట్టూ డ్రెంచింగ్ లాగా కూడా వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ వేరుశనగలో ఈ కుళ్ళు తెగుళ్ళు అరికట్టడం చాలా కష్టమైపోతుంది. ఈ వేరుశనగకి మనము విత్తన శుద్ధి చేసుకోవచ్చు, లేదంటే భూమిలో మనము పశువుల ఎరువుతో పాటు కలిపి వేసుకోవచ్చు. లేదంటే ఎక్కడైతే మొక్కలు కానీ ఒక్కొక్క ప్యాచెస్గా ఎక్కడైతే కుళ్ళు తెగులతో ఎండిపోతుంటే 10 గ్రాములు ట్రైకోడెర్మా విరిడి పొడి మందును నీళ్ళల్లో కలుపుకొని మొక్కల మొదలంటూ వాడుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఏ పంటకైనా విత్తన శుద్ధికి అన్నప్పటికీ కేజీ విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని విత్తన శుద్ధికి వాడుకోవచ్చు. అలాగే భూమిలో వేసుకోవాలి అనుకుంటే 2 నుంచి 4 కేజీలు ట్రైకోడెర్మా విరిడిని, 100 కేజీలు పశువుల ఎరువు, 5 నుంచి 10 కిలోల వేపండితో బాగా మగ్గనిచ్చిన తర్వాత పొలంలో వేసిన తర్వాతనే విత్తనాలు వేసుకుంటే బాగుంటుంది. అదే దుంప పంటలకి అనుకునేటప్పటికీ ముఖ్యంగా కంద, శామ, తర్వాత అరటి, పసుపు, అల్లం ఇటువంటి పంటలకి ఖచ్చితంగా ట్రైకోడెర్మా విరిడిని వాడుకోవాల్సి ఉంటుంది. దుంపలని ఈ ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి, మరియు భూమిలో కూడా వేసుకుంటే ఖచ్చితంగా దుంప కుళ్ళు తెగులు రాకుండా ఉంటుంది. దీంతోపాటు ఆర్చర్డ్ క్రాప్స్, మనము ఏ పంట అయినా కానీ అది మామిడి కానీ, జామ కానీ, ముఖ్యంగా నిమ్మ కానీ ఇటువంటి పంటల్లో కాండం కుళ్ళు, వేరు కుళ్ళు తెగులు రాకుండా ఉండాలంటే ప్రతి చెట్టుకి 50 నుంచి 100 గ్రాములు చొప్పున ట్రైకోడెర్మా విరిడిని పశువుల ఎరువుతో పాటు కలిపి వాడుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రైకోడెర్మా విరిడి 1 కేజీ పొడి మందు 100 రూపాయలు. దీంతో పాటు సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ని కూడా తయారు చేస్తున్నాము. ఈ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనేది మన బయోబ్యాక్టీరియా. ముఖ్యంగా వరి పంటలో వాడుతున్నాము. వరిలో వచ్చేటటువంటి అగ్గి తెగులు, పాము పొడ తెగులు, కాండం కుళ్ళు తెగుళ్ళని అరికట్టడానికి ఖచ్చితంగా సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ని విత్తన శుద్ధిగా ఖచ్చితంగా వాడుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు భూమిలో వేసుకోవడానికి 1 నుంచి 2 కిలోల సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ని 100 కిలోల పశువుల ఎరువుతో కలిపి భూమిలో వేసుకోవాలి. దీంతోపాటు మనము నారుమడి శుద్ధి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ పంట ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఒకవేళ కానీ అగ్గి తెగులు కానీ, కాండం కుళ్ళు, పొడ తెగులు ఇవి కనపడినప్పుడు స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ 1 కేజీ 150 రూపాయలు. దీంతోపాటు మన ల్యాబ్లో మెటారైజమ్ అనిసోప్లియా కూడా ప్రొడక్షన్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా మొక్కజొన్నలో వచ్చేటువంటి కత్తెర పురుగు, ఫాల్ ఆర్మీ వామ్ని కంట్రోల్ చేయడం కోసమని వృద్ధి చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రతి పంటలో వచ్చేటువంటి చెద పురుగులకు కానీ, ఈ హాపర్స్ ఇటువంటివి కంట్రోల్ చేయడానికి మనం మెటారైజర్ వాడుతున్నాము. ఇది కూడా కేజీ 100 రూపాయలు. ఇది కాకుండా పరాన్నజీవులను కూడా ఈ ల్యాబ్ తయారు చేస్తుంది. ఇది ముఖ్యంగా ట్రైకోగ్రామా పరాన్నజీవులు. ఇది వరి కానీ మిగతా పంటల్లో వచ్చేటువంటి పురుగుల యొక్క గుడ్లను నాశనం చేస్తుంది. 1 కార్డు 40 రూపాయలు. 1 ఎకరాకి 2 కార్డులు పెడితే సరిపోతుంది.
అంటే మనం ఈ పరాన్నజీవులను కానీ పంటల్లో కానీ వేయడం జరిగితే మనకు గుడ్డు దశలోనే పంటల్లో వచ్చేటువంటి పురుగులని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరము ఈ ల్యాబ్లో తయారు చేస్తూ ఉన్నాము. ఇవి మనము జనరల్ సేల్స్ ద్వారా రైతులకు ఇస్తున్నాము. రైతులు స్వయంగా వచ్చి మన ల్యాబ్కి వచ్చి కొనుక్కొని వెళ్ళొచ్చు. దూరంగా ఉన్న రైతులు ఎవరైనా కానీ మనకు రీచ్ అయ్యి వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ మేమే భరించి వాళ్ళకు ప్లేసెస్కి డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. దగ్గరలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ల్యాబ్కి వచ్చి కొనుక్కోవచ్చు. ఈ సంవత్సరము ఖరీఫ్ పంటకి మన ల్యాబ్ ఆల్రెడీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆసక్తి గల రైతులు ఎవరైనా కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని కానీ ఇనార్గానిక్ పెస్టిసైడ్స్ కానీ తగ్గించాలనుకున్న రైతులు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఈ బయో పెస్టిసైడ్స్ను వాడుకుంటే ఆరోగ్యకరమైన పంటని మనము పండించడానికి సహకారం మేము అందిస్తాము.